ఏం జరుగుతుంది, మనకు ఉన్నది కూడా ఇంకా తగ్గుతుందేమో, మనం జాగ్రత్త పడాలి అన్న. కాబట్టి జాతీయ దేశ రాజకీయాల్లో ఒక తీవ్ర పరిణామాలు రాబోతున్నాయి. సార్ ట్రంప్ చెంపచెల్లు, రిపబ్లికన్స్ రివర్స్, హౌస్ తిరస్కారం. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడో ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, కానీ ఇంట కూడా ఓడిపోయాడు ట్రంప్. ఎందుకంటే హౌస్ ఆఫ్ ఇది రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఓడించారు. ఏమని, ఇరాన్ యుద్ధం ముగించాలని తీర్మానం చేశారు. అనుకూలంగా 200 ఓడించాలని 215 ఓట్లు వస్తే, వ్యతిరేకిస్తూ 208 ఓట్లు మాత్రమే వచ్చాయి. 7 ఓట్ల తేడాతో ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీర్మానం చేసింది. దీన్ని వెంటనే అధ్యక్షుడు పాటించాలని లేదు, కానీ కొన్ని సమస్యలు మటుకు తీవ్రంగా వస్తాయి. యుద్ధానికి పార్లమెంట్ ఉభయ సభల మద్దతు అనేది కొరబడుతుంది. ఇప్పటికే ట్రంప్కు దేశ ప్రజల్లో కూడా ఒక తీవ్రమైన వ్యతిరేకత ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి ఎంతవరకు అంటే వర్మ, న్యూయార్క్ మేయర్గా మదాని అని ఆయన ఉన్నాడు కదా, మందాని, ఆయన సోషలిస్ట్ కూడా. న్యూయార్క్లో జ్యూస్ ఎక్కువగా ఉంటారు, యూదులు. ప్రతిసారి యూదు లాబీ న్యూయార్క్ను చాలా నియంత్రిస్తూ ఉంటుంది. కానీ అక్కడ కూడా పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పెద్ద ప్రదర్శన జరిగింది ఈ న్యూయార్క్లో కూడా. సో అమెరికాలో మరొకసారి ఒక వియత్నాం యుద్ధంలో లాగో ఇంకొకటి లాగో కొంత శాంతి కాంక్ష, ఎందుకు యుద్ధాల్లో మునిగిపోతున్నాం, ఇట్లాంటి వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి సమయంలోనే మనం రోజు చర్చిస్తున్నట్టుగా ట్రంప్ చాలా పిల్లి మొగ్గలు, చాలా విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అమెరికన్ హౌస్ దాన్ని తిరస్కరించింది. ఇందులో 4 రిపబ్లికన్లు కూడా ఓట్లేశారు. డెమోక్రాట్లు పెట్టిన తీర్మానం నెగ్గడానికి ఒక కారణం 4 చాలా బలమైన రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా యుద్ధాన్ని ఓడించాలని చెప్పి, అంటే ట్రంప్ ఆధిపత్యానికి గండి పడింది. ప్రపంచాధిపత్యం ఆయనకు వస్తుందో లేదో తెలియదు, కానీ అమెరికాలోనే సొంత పార్టీలోనే ఆయన ఆధిపత్యానికి చాలా స్పష్టంగా గండిపడింది. దీంతో ఆయన రెచ్చిపోయి ఏమేం చేస్తారు, ఇంకా ఎన్నెన్ని దుస్సాహసాలు చేస్తారన్నది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయమే. కానీ చూడాలి ఇంకా మనం ఏం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది